కోరిన అన్ని కోరికల పద్ధతి ప్రకారం కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా తీర్చుతున్నారు. ఆ రోజు పాదయాత్రకు వచ్చినప్పుడు కర్నూలు అనేక మంది లాయర్లు, అడ్వకేట్లు అని వచ్చి కలిశారు. ఆనాడు చెప్పారు, హైకోర్టు ఇక్కడ ఉండాలి, ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందంటే వాళ్ళు ఒకటే చెప్పారు, చేయలేని హామీలు నేను ఇవ్వను. కానీ ఆనాడు నేను ఒక హామీ ఇచ్చా, హైకోర్టు బెంచ్ కర్నూలులో నేను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చా. రాబోయే 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకి తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వానికి. ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ వేరే రాష్ట్రాలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఎందుకంటే బాబు గారి స్పీడ్ మీకు తెలుసు, తగ్గేదే లేదు. అదే స్పీడ్లో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు. ఇద్దరు కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందుకే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడే మన ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారు 3 విషయాలు, ఆయన చాలా కోరికలు కోరాడు రా భయ్. గురువుగారు ఎట్టుకో లిఖిత రూపంలో ఏమేమి చేస్తే బాగుంటుంది, మున్సిపాలిటీ ఏం చేస్తే బాగుంటుందని ఇస్తా అన్నారు. నా శాఖకు సంబంధించిన 3 అంశాలు, అంటే ఒకటి అది మన ఫరూక్ గారి శాఖ, అది గురుగారితో మాడతాం. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, అదేవిధంగా ఐటీఐ ఇమీడియట్గా ప్రారంభిస్తే బాగుంటుందని పెద్దలు కోరారు. అది తప్పనిసరిగా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. 90 రోజుల్లో ప్రారంభించే బాధ్యత నాది అని మీనాక్షి నాయుడు గారికి నేను హామీ ఇస్తున్నా. ఉర్దూ జూనియర్ కళాశాల గురించి కూడా పెద్దలు కోరారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఉర్దూ టీచర్స్ కూడా రిక్రూట్మెంట్ ఇప్పుడు ఈ డిఎస్సి 4వ విడత డిఎస్సిలో చేస్తున్నాం. అది కూడా త్వరలో ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ ఇన్ఛార్జ్ గారికి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆధునిక పరిశ్రమలు తీసుకురావాలని పెద్దలు నాతో కోరారు, కారులో కూడా మాట్లాడుకున్నాం. కంప్రెస్డ్ బయోగ్యాస్ కానివ్వండి, లేదంటే వేరే రకంగా పరిశ్రమలు ఏదైతే మన ప్రాంతానికి వస్తాయో అది టీజీ భరత్ గారికి నేను కోరుతున్నా. ఈ సభా వేదికగా బాధ్యత మీది. అన్నీ నేనే చేయాలి, అన్నీ నేనే మోయాలంటే అవదు. ఇండస్ట్రీ మార్చులు ఆయనే బాధ్యత. మీ ముట్టు పెద్ద చేయకపోతే ఆయన్ని నిలదీయండి, ఆధునిక పరిశ్రమ తీసుకురాకపోతే ఆయనే నిలదీయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మేమందరం ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో పరిశ్రమలు వచ్చినప్పుడు నవ్వుకుంటాం. ఎందుకంటే ఒక టీమేమో వైజాగ్, ఒక టీమేమో అమరావతి, ఇంకో టీమేమో రాయలసీమ అని. అందరం నవ్వుకుంటాం. ఈరోజు ఎక్కడ పంపించాలి, ఏ పరిశ్రమ ఎక్కడికి వెళ్తే బాగుంటుందని చర్చిస్తాం. రాయలసీమకి పరిశ్రమలు వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. ఒక కియా వచ్చింది, అదేవిధంగా హీరో మోటార్స్, ఇట్లా అనేక పరిశ్రమలు వచ్చినాయి. కానీ కర్నూలుకి తీసుకురావాలి, ఒక కంకణం కట్టుకుని ఒక బాధ్యతగా చేశారు. అది మన ఇండస్ట్రీస్ మార్చులు. ఆయన వల్లనే ఈ పరిశ్రమలు కర్నూలుకి వచ్చింది. ఇప్పుడు ఆయన పైన బాధ్యత ఉందబ్బా. ఓర్పు సహనంతో పనిచేద్దాం, ఆడుతూ పాడుతూ పనిచేద్దాం, తిరిగి మళ్ళీ కూటమిని గెలిపించుకుందాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసే వరకు మనం ఎవ్వరం పడుకునేదాకలా. అయ్యా ఇప్పటివరకు మీరు బాబు గారిని చూశారు, ఇప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యా. బాబు గారు కఠినంగా ఉంటారనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాను. నేను పడుకోను, మిమ్మల్ని పడుకొని అందరినీ పరిగెత్తిస్తా. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరైతే పని చేయరో, పదవి తీసుకుని ఇంట్లో పడుకుంటారో, ఒక్కసారి చెప్తా, రెండోసారి చెప్తా, మూడోసారి దండం పెట్టి మార్చేస్తా. నాకు ఎలాంటి మొహమాటాలు ఉండవు. మొహమాటం బాబు గారి డిపార్ట్మెంట్ అబ్బా, నాది కాదు. మనసులో ఉంది, నిర్మమాటంగా చెప్తా. వేదిక పైన పెద్దలు అందరికీ కూడా బాగా తెలుసు ఆ విషయం. మనసులో ఉంది, నేను చెప్పేస్తా. నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తాను భయ్. ఎందుకంటే పని చేయాలి, కష్టపడాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టే పనిచేయాలి, ఆ కసి ఉండాలి. అప్పుడే మనం అనుకుంది సాధించగలుగుతాం. సో కలిసికట్టుగా పనిచేద్దాం, తిరిగి పసుపు జెండా ఎగిరేద్దాం.
ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దు, అహర్నిశలు కష్టపడి